హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి షార్ట్ నోట్స్లో నేను చెప్తాను, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి ప్రొజెస్టిరాన్ హార్మోన్ పని ఏంటి అంటే గర్భాశయ పెరుగుదల జరాయువు ఏర్పడటం. ప్రొజెస్టిరాన్ హార్మోన్ పని ఏంటి? గర్భాశయం పెరుగుదల జరాయువు ఏర్పడటం. రుబియోలా అనే పేరు కలిగిన మరో వ్యాధి ఏంటి అంటే తట్టు. బయో ఎరువులు నీలి ఆకుపచ్చ శైవలాలు. బరో ఎరువులు ఏంటి? నీలి ఆకుపచ్చ శైవలాలు. ఎకిస్ కారినేటా పాము శాస్త్రీయనామం ఏంటి? సాస్కేల్ వైపర్. ఎకిస్ కారినేటా పాము శాస్త్రీయనామం సాస్కేల్ వైపర్. రక్తపింజర పాము యొక్క శాస్త్రీయనామం ఏంటి? వంగారస్ ఫాసియేటస్. రక్తపింజర పాము శాస్త్రీయనామం ఏంటి? వంగారస్ ఫాసియేటస్. స్పర్శగ్రాహకాలు ఎక్కువగా ఎక్కడుంటాయంటే వేళ్ల కొనలపై పెదవులపై ఉంటాయి. స్పర్శగ్రాహకాలు ఎక్కువగా ఎక్కడుంటాయి? వేళ్ల కొనలపై పెదవులపై ఉంటాయి. బయో ఎరువులు అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు. ఎకిస్ కారినేటా యొక్క పాము శాస్త్రీయనామం ఏంటి? సాస్కేల్ వైపర్. రక్తపింజర పాము శాస్త్రీయనామం వచ్చేసి వంగారస్ ఫాసియేటస్. స్పర్శగ్రాహకాలు ఎక్కువగా ఎక్కడుంటాయి? వేళ్ల కొనలపై పెదవులపై ఉంటాయి. నాలుక వెనుక భాగంలో ఉండే గ్రాహకాలు ఏంటి అంటే చేదు. నాలుక వెనుక భాగంలో ఉండే గ్రాహకాలు చేదు. మంచి కల్పన ఇచ్చేది ఇండియన్ రోజ్వుడ్. మంచి కల్పన ఇచ్చేది ఇండియన్ రోజ్వుడ్. ఇండియన్ రోజ్వుడ్ యొక్క శాస్త్రీయనామం డాల్ వర్జియాలాటి పోలియో. డాల్ వర్జియాలాటి పోలియో అనేది ఇండియన్ రోజ్వుడ్ యొక్క శాస్త్రీయ నామం అన్నమాట. ఇండియన్ రోజ్వుడ్ యొక్క శాస్త్రీయనామం ఏంటి? డాల్ వర్జియాలాటి పోలియో. కార్సినోమా ఉపకళ కణాలకు వచ్చే క్యాన్సర్. కార్సినోమా ఉపకళ కణాలకు వచ్చే క్యాన్సర్. గోళ్ళు, రోమాలు, కొమ్ములు ఏ కణజాలం నుండి తయారవుతాయి అంటే ఉపకళ కణజాలం. గోళ్ళు, రోమాలు, కొమ్ములు ఏ కణజాలం నుండి తయారవుతాయి? ఉపకళ కణజాలం. ఆంత్రరసంలో మాత్రమే ఉండేది ఎంటెరోకైనేజ్. ఆంత్రరసంలో మాత్రమే ఉండేది ఎంటెరోకైనేజ్. నీలం రంగు రక్తాన్ని కలిగిన జీవి. నీలం రంగు రక్తాన్ని కలిగిన జీవి నత్త. కీటకాహారి మొక్క కానిది కస్కుట. కీటకాహారి మొక్క కానిదేంటి? కస్కుట. కీటకాహారి మొక్కలు వచ్చేసి డ్రాసిరా నెపందిస్ డైమోనియా. డ్రాసిరా నెపందిస్ డైమోనియా అనేది కీటకాహారి మొక్కలు. అతినీల లోహిత కిరణాలను శోషణం చేసుకునే వాయువు ఓజోన్. అతినీల లోహిత కిరణాలను శోషణం చేసుకునే వాయువు ఓజోన్. కోళ్ల పెంపకంలో డిబేకింగ్ అంటే కోళ్ల ముక్కుల చివరలను కత్తిరించటం. కోళ్ల పెంపకంలో డిబేకింగ్ అంటే కోళ్ల ముక్కుల చివరలను కత్తిరించటం. రక్తంలో ప్రతిరక్షకాలు ఉండే స్థానం ప్లాస్మా. రక్తంలో ప్రతిరక్షకాలు ఉండే స్థానం ఏంటి? ప్లాస్మా. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేన్ని అంటారంటే మోదుగు. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేన్ని అంటారు? మోదుగా. కుక్కలో క్రోమోజోమ్లు 78 ఉంటాయి. కుక్కలో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? 78. కీటకాల రక్తంలో ఉండేది హీమోసైనిన్. కీటకాల రక్తంలో ఉండేది హీమోసైనిన్. డయాఫ్రమ్ ఏ వర్గానికి చెందిన జీవుల్లో ఉంటుంది అంటే క్షీరదాలు. డయాఫ్రమ్ ఏ వర్గానికి చెందిన జీవుల్లో ఉంటుంది? క్షీరదాలు. యూరికోటెలిక్ జీవులు సరీసృపాలు, పక్షులు, ఆర్థ్రోపోడా. యూరికోటెలిక్ జీవులు ఏంటి? సరీసృపాలు, పక్షులు, ఆర్థ్రోపోడా. పెరుగుదల హార్మోన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో సంభవించే వ్యాధి క్రిటినిజం. పెరుగుదల హార్మోన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో సంభవించే వ్యాధి క్రిటినిజం. ప్లనేరియా విసర్జక అవయవాలు ఏంటి? ఫ్లేమ్ సెల్స్. ప్లనేరియా విసర్జక అవయవాలు ఏంటి? ఫ్లేమ్ సెల్స్. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆస్ట్రియాలజీ. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి? ఆస్ట్రియాలజీ. జీవితాంతం నీటిని తీసుకొని జీవి సిల్వర్ ఫిష్. జీవితాంతం నీటిని తీసుకొని జీవి సిల్వర్ ఫిష్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాచ్ మై వీడియోస్.